అంటే ఏరియల్ లిక్విడ్ ఉంటుంది కదా, అదైనా వేసుకోవచ్చు. దీంట్లో సర్ఫ్ ఎక్సెల్ వాడవచ్చు, ఏరియల్ వాడవచ్చు. లేదంటే మనకు ఆన్లైన్లో చాలా లిక్విడ్స్ ఉంటాయి. ఏదైనా చూసి సెలెక్ట్ చేసుకొని మీ మిషన్ తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను 4th మోడ్ వేస్తున్నాను. ఎందుకంటే మనకు ఇది బెడ్షీట్, టవల్స్ ఇంకా జీన్స్లు ఈ మూడింటికి 4th మోడే వాడాలి. అప్పుడే ఇది మంచిగా క్లీన్ అయిపోతుంది అనమాట. ఈ 4th మోడ్లో అయితే ఆల్రెడీ 2 మినిట్స్ అయిపోయింది. 54 మినిట్స్ వచ్చింది. ఫస్ట్ మనం సరఫ్ వేసి బట్టలు వేసినాక అది వెయిట్ చూసుకుంటుంది. బట్టలది వెయిట్ చూసుకొని టైం అనేది మనకి ఇస్తుంది అనమాట. అప్పుడు మనము వాటర్ అనేది ఆన్ చేసేయాలి. వాటర్ మనకు కనెక్షన్ అయితే కంటిన్యూగా బట్టలు మొత్తం పిండేదాకా అయితే కంటిన్యూగా ఆనే ఉండాలి. వాటర్ అనేది అసలు ఆఫ్ చేయొద్దు. ఇది మనకు వాటర్ బాగా వచ్చేటప్పుడు, వాటర్ రాకుంటే మనం మాన్యువల్లో కూడా చేతితో కూడా వాటర్ వేయచ్చు. ఆ తర్వాత చూపిస్తాను నేను మీకు. అండ్ ఇవన్నీ 8 మోడ్స్ ఉన్నాయి దీంట్లో. 8 మోడ్లలో మనకు ఎక్కువ అయితే మొత్తం 7 మోడ్స్ వాడుకోవచ్చు మనము. ఒక లాస్ట్ టప్ క్లీనింగ్ అయితే అది డ్రమ్ క్లీనింగ్. టప్ క్లీనింగ్ అంటే ఈ డ్రమ్ అనేది మొత్తం క్లీన్ అవ్వడానికి. అది కూడా మీకు ఎప్పుడైనా చూపిస్తాను. మేము ఇప్పటి వరకు అయితే క్లీన్ చేయలేదు. ఫస్ట్ అయితే మనం పవర్ ఆన్ చేసుకొని వాటర్ అయితే ఇలా పడతాయి అనమాట. ఫస్ట్ వాటర్ తీసుకుంటుంది. ఒక 2 నిమిషాలు వాటర్ తీసుకుంటుంది. ఇంకొక 3 నిమిషాలు అయితే 3 సార్లు తీసుకుంటుంది అనమాట. కొన్ని ఒక 3 సార్లు తీసుకుంటుంది. ఒక 3 నిమిషాలు అయితే వాటర్ తీసుకుంటుంది. చూడండి ఇప్పుడు 53 52 ఉన్నప్పుడు స్టార్ట్ అయింది మిషన్. ఇలా ఒకసారి తిరుగుతుంది. ఒక 2 నిమిషాలు అలా తిరిగినాక మళ్ళీ వాటర్ ఒక 3 సార్లు కొన్ని మళ్ళీ వాటర్ తీసుకుంటుంది. ఇలా చాలా ఒక గ్లాసు అంతే. ఇది మనం హార్డ్ బట్టలు అంటే బాగా మురికిగా ఉన్నవి పిండుతున్నాం కాబట్టి చాలా స్పీడ్గా తిరుగుతుంది వాషింగ్ మిషన్. డైలీ వేర్కి అయితే ఇంత స్పీడ్గా తిరగదు. నేను గమనించింది చెప్తున్నాను మీకు. జీన్స్లు, టవల్స్, బెడ్షీట్లు, కర్టన్స్ అయితే బాగా డర్టీగా ఉంటాయి కాబట్టి బాగా క్లీన్ చేయడానికి ఈ మోడ్ అనేది కంపల్సరీ మీరు 4th మోడ్లోనే పెట్టుకోవాలి. మనం ఈ మోడ్స్ అనేది ఇష్టం ఉన్నట్టుగా మనం సెలెక్ట్ అయితే అస్సలు అంటే మార్చుకోవద్దు. డైలీ వేర్ బట్టలకి డైలీ వేరే పెట్టాలి నార్మల్ది. అండ్ ఇంకోటి నార్మల్ ఉంటుంది, అది నానబెట్టి మనకు పిండుతానమాట. అది కొంచెం ఏమన్నా పిల్లల యూనిఫామ్స్ ఒకటే జత 2 సార్లు 3 సార్లు వేసుకుంటారు కదా, ఏదన్నా బాగా ఎప్పుడో ఒకసారి వారంలో ఒకసారి 2 సార్లు పిండుతారు కదా, అలాంటి వాటిలో వేసుకోవచ్చు. ఒక్కొక్క మోడ్ ఉంటుంది దీంట్లో. దాన్ని బట్టే మీరు మోడ్స్ అని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇది ఎప్పుడైతే ఒకసారి వాటర్ తీసుకొని మళ్ళీ ఒకసారి పిండుతుంది అనమాట. వాటర్ తీసుకుంటుంది, అదే చూపిస్తున్నాను ఇక్కడ మీకు. ఒక 20 నిమిషాలు పిండినాక కొన్ని వాటర్ తీసుకొని మళ్ళీ ఒకసారి పిండుతుంది అనమాట. అంటే రుద్దుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఆ వాటర్ మొత్తం డ్రైన్ అయిపోతాయి. డ్రైన్ అయిపోయినాక మళ్ళీ వాటర్ తీసుకుంటుంది. 2 నిమిషాలు అయినాక మళ్ళీ చూపిస్తాను మీకు నేను. చూడండి ఇలా ఫుల్ వాటర్ తీసుకుంటుంది. ఫస్ట్ అయితే సగం తీసుకుంటుంది. ఇప్పుడు ఆ బ్లూ బాక్స్ ఉంది కదా, మ్యాజిక్ బాక్స్, అక్కడ వరకు తీసుకొని మళ్ళీ ఒకసారి బాగా 1 నిమిషం 2 నిమిషాలు పిండేసి నలిచేస్తుంది. బాగా నలిచినాక వాటర్ మొత్తం డ్రైన్ అయిపోయినాక మళ్ళీ ఒక 2 టైమ్స్ వాటర్ తీసుకుంటుంది. మనము కంఫర్ట్ కూడా మధ్యలో అది సౌండ్ వస్తుంది అనమాట, అప్పుడు వేసుకోవాలి. బట్టల పైన వేసుకోవచ్చు. ఆ బాక్స్లో వేయొద్దు అన్నాడు. మనకు వాషింగ్ మిషన్ ఫిట్ చేయడానికి వస్తారు కదా, వాళ్ళు ఏమన్నారంటే అవి ఇస్తారు కదా, అక్కడ వేయకండి, డ్రమ్ తొందరగా నల్లగా అయిపోతుంది, బ్లాక్ అయిపోతుంది, డ్రమ్ లోపల పోతుంది అంట అది కంఫర్ట్. మరి అలా ఫస్ట్ వేస్తే మీకు వాటర్లో మొత్తము కంఫర్ట్ వెళ్ళిపోతుందంట. మనకు ఇది పిండేటప్పుడు మధ్యలో ఒకసారి లాస్ట్ సారి ఎప్పుడు పిండుతుందో అప్పుడు సౌండ్ వస్తుంది అనమాట. సౌండ్ వచ్చినప్పుడు బట్టల పైన వేసేయండి. అప్పుడైతే మీకు బట్టలకు మంచి స్మెల్ వస్తుంది. ముందే మీరు ఆ హోస్లో వేసేస్తే వాటర్లో వెళ్ళిపోతుంది, మీ బట్టలకు ఏం పట్టదు అని చెప్పిండు అప్పుడు అతను. ఇది ఇంకొకసారి అనమాట. ఇప్పుడు రిన్స్ అంటే నీళ్ళలో జాడిస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఇలాంటి బెడ్షీట్కి ఒక 3 మోడ్స్కే 2 టైమ్స్ వాటర్ తీసుకుంటుంది. ఇంకొక 3 మోడ్స్కి 1 టైమే వాటర్ తీసుకుంటుంది. అంటే ఈ ఒక్కొక్క మోడ్కి ఒక్కొక్క స్పెషాలిటీ అనమాట. దాన్ని బట్టే ఇప్పుడైతే లాస్ట్ మోడ్ ఇంకా స్పిన్ అవుతుంది అంటే ఇంకా అయిపోయిందనమాట. వాటర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. బాగా బట్టల మీద డర్టీగా ఉంటే 8 వరకు ఉంది చూడండి, 7 8 వరకు ఉంది. మీరు దాన్ని బట్టి బట్టల్ని బట్టి వాటర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే అది అయితే ఇంకా చేయలేదు వాటర్ అయితే.
ఎప్పుడన్నా చేస్తే మీకు తప్పకుండా చూపిస్తాను. ఈరోజు అయితే ఓన్లీ బెడ్షీట్స్, టవల్స్ ఇవి ఎలా పిండుకున్నాం అనేది చూపిస్తున్నాను మీకు. ఈరోజుకైతే అయిపోయింది బట్టలు, బెడ్షీట్లు, కర్టన్స్ పిండడము. ఇంకొక 2-3 కూడా వేసుకోవచ్చు. అయితే ప్రస్తుతానికైతే ఎక్కువ వేయలేదు నేను. పవర్ ఆఫ్ చేసేసి ఇంకా బట్టలు తీసి ఆరేసుకోవడమే. కర్టన్స్ నేను 3 వేసాను కదా, అదే పోయిందా అని చూస్తున్నాను. లేదు, పోలేదు, అది మంచిగా గట్టిగా ఉంది. మరీ గట్టిగా అయితే ముడి వేయకండి, ఎందుకంటే అవి క్లీన్ అవ్వడానికి ఇబ్బంది అవుతుంది. ముళ్ళు లూజ్గా వేసి ఒక 4-5 వేసేయండి, మనకు ఇప్పడానికి ఈజీగా ఉండేలాగా. చూడండి, ఇవి ముళ్ళు వేయకుండా ఏమైతే లోపల మనకు మిషన్కి అన్నీ తగులుతూ ఉంటాయి, మనకు సౌండ్ వస్తూ ఉంటుంది. మిషన్ కూడా తొందరగా ఖరాబ్ అవుతాయి. మిషన్ కన్నా ఫస్ట్ మనకు కర్టన్స్ ఖరాబ్ అయిపోతాయి, అవన్నీ చింగిపోతాయి అనమాట, వేరే వాళ్ళకు తట్టుకొని అలా. అందు గురించి ఇలా అన్ని కలిపేసి ముడి వేసి పిండేయాలన్నమాట వీటికైతే, కర్టన్స్కి. ఒకవేళ సాక్స్లు ఉంటే సాక్స్ కూడా వేరేలాగా వేయాలి, నేను చూపిస్తాను ఎప్పుడైనా సాక్స్లు వేస్తే. ఇప్పటివరకు అయితే సాక్స్ వేయలేదు, ఎందుకంటే సాక్స్లు బాగా డర్టీగా ఉంటాయి కాబట్టి వేయకపోతేనే మంచిది. నార్మల్ మనకు ఈ బట్టలు ఇవే వాడుతున్నాం.